జీవామృతం అండి. నేను ఎలా చేశానో ఇప్పుడు మీకు చెప్తాను. జీవామృతం. ఇదండి నా మొక్కల సీక్రెట్. సో అది ఎలా తయారు చేస్తా చూపిస్తారా? చూపిస్తాను. సో ఈ జీవామృతం అన్నారు, ఏమేమి ఉండండి జీవామృతం అంటే? అసలు ఆ మొక్కలు బాగా ఏపుగా పెరగాలి అంటే మన ఉట్టి సాయిల్ తోటే సరిపోదండి. ఇప్పుడు మన పసిపిల్లల్ని పెంచినట్టుగా వాళ్ళకి ఎలాంటి ఫుడ్లు మార్చి ఇస్తామో మన మొక్కలకు కూడా మార్చి ఇవ్వాలండి. ఇది జీవామృతం అండి. ఇది 200 లీటర్స్ డ్రమ్ము. దీంట్లో నేనండి పేడ అండి, అంటే ఆవు పేడ తీసుకొచ్చాను, ఆవు మూత్రము, ఒక 2 కేజెస్ శనగపిండి అండి, 2 కేజెస్ అరటిపళ్ళు, 2 కేజెస్ బెల్లం అండి. తర్వాత పుట్టమట్టి వేయాలి. పుట్టమట్టి మనకు దొరకదు కాబట్టి నా సాయిలే పుట్టమట్టి లాగా నేను దాంట్లో వేసి, అది తర్వాత ఓడబ్ల్యూసి అని అమెజాన్లో నేను ఒక బాటిల్ తెప్పించుకున్నానండి, చిన్నగా ఉంటుంది. అది వేసి అండి బాగా తిప్పాలన్నమాట. తిప్పి అట్లా మార్నింగ్ ఎవ్రీ డే అండి, మార్నింగ్ ఒక కట్టి పెట్టుకొని, ఇదిగో ఈ కట్టి పెట్టుకొని ఇలా తిప్పాలన్నమాట. తిప్పితే అండి 1 వీక్ తిప్పినాక ఫస్ట్ అది మనం వేసినప్పుడు వాటర్ కదా, తర్వాత అది చిక్కగా అవుతుందండి, ఫర్టిలైజర్ అయ్యి చిక్కగా అయ్యి, తర్వాత దాన్ని మనం 1 లీటర్కి 5 లీటర్లు వాటర్ కలిపి మేము అన్ని మొక్కలకి పోస్తామండి. దాని మూలంగా సాయిల్ లూజ్ ఉంటుందండి, కాండం బాగా పెరుగుతుంది, నిగనిగలాడుతూ ఉంటాయండి మొక్కలు. అది నా మొక్కల సీక్రెట్ ఒకటి. సో అంటే మీరు మొక్క పెట్టేటప్పుడు సాయిలే కాకుండా ఈ జీవామృతం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్. మళ్ళీ ఒక్కసారి చెప్పండి ఏమేమి ఉన్నాయండి దాంట్లో అండి? బెల్లము 2 కేజెస్ అండి, అది 200 లీటర్స్ డ్రమ్ అండి. బెల్లము 2 కేజెస్, అరటిపళ్ళు 2 కేజెస్, తర్వాత శనగపిండి 2 కేజెస్ అండి. తర్వాత వేస్ట్ డీకంపోజ్ అని ఒక 150 ml ఒక చిన్న బాటిల్ తెప్పించుకున్నామండి, అది వేసినాము. తర్వాత ఆవు మూత్రం అండి, తర్వాత ఆవు పేడ, తర్వాత మట్టి అండి. ఇవి 1 వీక్ కలపాలండి. 1 వీక్ తర్వాత మంచి స్మెల్ తోటి మంచిగా తయారవుతుంది. 200 లీటర్స్ లో మొత్తం టబ్బు మొత్తం నింపేయాలంటారు వాటర్? ఫుల్ నింపాలండి. నింపి ఇవన్నీ కలిపేసి మనం ఎవ్రీ వీక్ ఇలా ఎవ్రీడే కలపాలి. 1 వీక్ తర్వాత మంచిగా ఫర్మెంటేషన్ అవుతుందండి. దానిని ఒక బకెట్ లోకి, ఈ బకెట్ లో కానీ లేకపోతే నేను పైప్ తో పడతానండి, ఈ బకెట్ లోకి 1 లీటర్, అంటే పెద్ద మొక్కలైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి, చిన్న మొక్కలైతే కొంచెం తక్కువ వేసి అన్నిటికీ మగ్గు పోస్తే అండి ఎంత బుషీగా గ్రీనిష్గా హ్యాపీగా ఉంటాయండి. లీటర్కి 5 లీటర్లు నీళ్ళు. సో మరి డైరెక్ట్ గా పోతే కాన్సంట్రేట్ ఎక్కువ ఉంటుంది కదా, తట్టుకోలేదు. చిన్నాటికి తగ్గించవచ్చు, పెద్దాటికి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి. సో చక్కగా నిగనిగలాడుతూ మంచిగా బాగా బ్లూమింగ్ వస్తారు. ఓకే.